ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, శాసనమండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే సార్. నమస్తే మిత్రమా. నాగేశ్వర్ గారు, ఈరోజు బడ్జెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే బడ్జెట్ మనం ఇప్పటివరకు ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఆధారంగానే రియాక్ట్ కావాలి. అంతేకాని ఇంకా ఫైన్ ప్రింట్, దాని లోతుగా డాక్యుమెంట్స్, అలొకేషన్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ వీటిని కంపేర్ చేసి చూస్తే తప్ప అర్థం కాదు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఒకటి మా పొలిటికల్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం, అంటే రాజకీయంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో దెబ్బతిన్నారు గనక ఉపాధి అవకాశాలపైన కేంద్రీకరిస్తున్నామంటూ ఈ బడ్జెట్ లో పేర్కొన్నారు. సో రకరకాల స్కీమ్స్, స్టార్టప్ల పైన యాంజల్ ట్యాక్స్ తొలగించడము, రైట్ టు ఇంటర్న్షిప్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఒక ముఖ్యమైన దాన్ని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైట్ టు ఇంటర్న్షిప్ లాంటి చట్టం తెచ్చి టాప్ కంపెనీస్ లో యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తాము అని హామీ ఇచ్చారు. సో అందులో మీకు రైట్ టు ఇంటర్న్షిప్ కింద 500 టాప్ కంపెనీస్ లో 1 కోటి మందికి ఇంటర్న్షిప్, పేడ్ ఇంటర్న్షిప్, 5,000 రూపీస్ మంత్లీ రెమ్యునరేషన్ స్టైఫండ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు. సో అలాగే ఎంప్లాయ్మెంట్ బూస్టింగ్ కు మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం అని స్కిల్ డెవలప్మెంట్ కు ప్రయత్నం చేస్తామన్నారు. బహుశా నేను లాస్ట్ 10 బడ్జెట్లో చూస్తే ఎంప్లాయ్మెంట్ గురించి ఇంత ఎంఫసిస్ ఉన్న బడ్జెట్ ఇంకెక్కడ కనిపించలేదు గతంలో ఉన్నటువంటి బడ్జెట్స్ లో ఎక్కడా కూడా. సో అందువల్ల ఈ బడ్జెట్ లో చాలా క్లియర్ గా ఎంప్లాయ్మెంట్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం అయితే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో కనబడింది. అల్టిమేట్ గా ఎలకేషన్స్ లో అది ఎంత మేరకు ఉంది, ఎందుకంటే ఆమె బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో ఎలకేషన్ గురించి పెద్దగా మాట్లాడలేదు ఆమె. అందుకే మీరు గమనించండి, అంతకుముందు అవర్స్ టుగెదర్ మాట్లాడేది. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ అంటే 2 గంటలు ఉండేది. ఇప్పుడు రిలేటివ్లీ షార్టర్ స్పీచ్, మీకు 1.5 అవర్లో అయిపోయే స్పీచ్. అవును సార్. సో అందులో ఎలకేషన్ గురించి పెద్దగా ఎంఫసిస్, ఒక ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కు ఇంత 1,48,000 కోట్లు ఎలకేట్ చేస్తాం అని కొంత ఆ ఎంప్లాయ్మెంట్ దగ్గర మినహా మిగతా చోట్ల పెద్ద ఎలకేషన్ గురించి మాట్లాడలేదు. అందువల్ల ఆ ఫైన్ ప్రింట్ చూసి మనము ఎనలైజ్ చేయగాలి నిజంగానే ఏ రంగానికి ఎక్కువగా వచ్చాయని. అందువల్ల ఒకటి జాబ్స్ పైన ఫోకస్ అనేది ఈ ఫైనాన్స్ మినిస్టర్ ప్రసంగంలో మనకు కనిపించింది. రెండవది ఏంటంటే ఎల్ఐస్ మిత్రపక్షాలు, జేడీయూ డిమాండ్లు, టీడీపీ డిమాండ్లు ఉన్నాయి కనుక వాటికి స్పీచ్ లో అయితే రెస్పాండ్ అయ్యారు. కానీ అందులో చాలా క్వశ్చన్స్ మిగిలే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అని మెన్షన్ చేశారు. అది గ్రాంట్ అని ఎక్కడ అనలేదు. వీళ్ళు ఫెసిలిటేట్ అన్నారు, వీళ్ళు ఎరేంజ్ అన్నారు. ఎరేంజ్ అంటే ఇప్పుడు మీరు నన్ను ఒక 1,00,000 రూపాయలు కావాలి సార్ అని అడిగారు అనుకోండి, నేను ఇస్తున్నాను అనడం వేరు, నేను అరేంజ్ చేస్తాను అనడం వేరు, నేను ఫెసిలిటేట్ చేస్తాను అనడం వేరు. నీకు బ్యాంక్ నుంచి లోన్ వచ్చేందుకు నేను ఫెసిలిటేట్ చేస్తాను అంటే నేను ఇచ్చుడు కాదు అది. ఎందుకంటే దాంట్లో అమరావతి విషయంలో మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా 15,000 కోట్లు రావటానికి ఫెసిలిటేట్ చేస్తామని కేంద్రం అన్నది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫెసిలిటేషన్ అంటే దాని వడ్డీ కేంద్రం భరిస్తుందా లేదా అసలు కూడా భరిస్తుందా, అసలు వడ్డీ ఏది భరించకుండా ఆ ఏజెన్సీలతో ముచ్చట పెట్టి మాట్లాడి ఇప్పిస్తుందా, మరి ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ బై ఫెసిలిటేట్? వీఆర్ గివింగ్ అని అనలే, గ్రాంట్ అని అనలే. బడ్జెట్ లో మేము 15,000 కోట్లు స్పెషల్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ కింద ఇస్తున్నామని మెన్షన్ చేయలే. అందువల్ల ఆ అనుమానం. ఇక మిగతావి పోలవరం పూర్తి చేస్తామని అన్నారు, కానీ నిర్వాసితుల భారం కూడా అది ప్రధానమైంది. పోలవరం పూర్తి చేస్తానికి ప్రధానమైన అంశంగా ఉన్నది పోలవరంలో డయాఫ్రమ్ వాల్ ఏమైంది, ఆ వాల్ ఏమైంది, ఇదొక డైమెన్షన్. దాంతోపాటు నిర్వాసితులకు అయ్యే ఖర్చు చాలా 1,000 కోట్లకు వెళ్ళిపోయింది. సో ఆ నిర్వాసితులకు అయ్యే ఖర్చు మరి కేంద్రం పెట్టుకుంటుందా లేదా అన్న క్లారిటీ లేదు. యూఆర్ కమిటెడ్ టు ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఉన్నారు. ఎలాగో కమిటెడ్, అది పార్లమెంట్ చట్టం కదా. అలాగే మీకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు,
హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నవి. ఇందులో కొత్తవేమి లేవు, విభజన చట్టంలో ఉన్నాయి. బీహార్కైనా కనీసము మెన్షన్ చేశారు. ఇప్పుడు బక్సర్ బాగ్పత్ రైల్వే ప్రాజెక్టు, పాట్నా పూర్ణి రోడ్ ప్రాజెక్టు, పాట్నా పూర్ణి ఎక్స్ప్రెస్ హైవే అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో మీరు అమరావతిని రాయలసీమతో కనెక్ట్ చేస్తూ, లేదా అమరావతి రింగ్ రోడ్డుకు ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ కూడా మేమే ఇస్తామని చంద్రబాబు నాయుడుకు నితిన్ గడ్కరీ ప్రామిస్ చేసినట్లు టీడీపీ పేర్కొంది. అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో అయితే లేదు. మరి ఫైన్ ప్రింట్లో ఉంటుందో లేదో మనం చూడాలి. ఒక ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో అమరావతి ఉన్నదల్లా ఫెసిలిటేట్ చేస్తామన్నారు. ఇక బ్యాక్వర్డ్ రీజన్స్ గ్రాండ్ డెవలప్మెంట్కు సహాయం చేస్తామన్నారు. ఇవన్నీ కూడా స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉన్నాయి. అంటే ఇన్ని డబ్బులు ఇస్తున్నామని ఎక్కడ అనలేదు. గతంలో మనకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి జిల్లాకు 50 కోట్లు ఇచ్చి చేతులు లుప్పుకున్న అనుభవం కూడా ఉంది. 7 జిల్లాలకు కలిపి 350 కోట్లు ఇచ్చారు. సో అందువల్ల ఇప్పుడు ఎంత ఇస్తారు అన్నది ఇందులో కమిట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో లేదు. సో అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు గెట్ ది ఫైన్ ప్రింట్. నిజంగా ఎన్ని డబ్బులు, సో ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి అదనంగా, ఇది కదా తేలాల్సింది. స్టేట్మెంట్ల ద్వారా ఇవన్నీ పార్లమెంట్ చట్టంలో మేము అమలు చేస్తాం, విభజన చట్టం అంటే అవన్నీ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది యాక్ట్. మీరు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు కనీసం బీహార్కు నలంద టూరిజంని, అలాగే రాజ్గిర్ను మేము టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తాం. గయాలో విష్ణుపత్ కారిడారు, బోధ్ గయాలో మహాబోధి కారిడార్లను డెవలప్ చేస్తామని ప్రకటించారు. కానీ మరి ఇక్కడ తిరుపతి పుణ్యక్షేత్రం డెవలప్ చేస్తామనో మీరు ఎక్కడా లేదు. మీకు కనీసం ఒక పిలిగ్రిమ్ సర్క్యూటు లేదా ఒక టూరిజం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లో కూడా బోలే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న బీచ్ల గురించి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో లేవా బీచ్లు? 974 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రామిసెస్ ప్రధానంగా విభజన చట్టంలో చెప్పినవే, అదనంగా చెప్పినవి లేవు. అది కూడా